వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి కాదు, మూసీ రూపురేఖలు మారబోతున్నాయి అని చెప్పాలేమో నేను. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రారంభానికి తెరలేపింది ప్రభుత్వం. దానికోసం ల్యాండ్ అక్వజిషన్ మొదలుపెట్టింది, దానికి సంబంధించిన నోటీస్ కూడా ఇచ్చింది. అయితే నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో అది మూసీ ప్రాజెక్ట్. సో దానికి సంబంధించి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అంటే అందరూ కూడా స్వాగతిస్తున్నారు. మూసీ రూపురేఖలు మారిపోతున్నాయి అంటే అసలు హైదరాబాద్లో అది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది అని అనుకుంటారు. కానీ అందులో భాగంగానే గాంధీ సరోవర్కి కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సో దాంట్లో కొత్త ఏముంది అనుకుంటున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అంటే 450 కుటుంబాలు రోడ్డుకు రావాలి. సో అదేంది, వాళ్ళు ఇప్పటివరకు ప్రభుత్వ భూమిలోనే ఉన్నారు కదా, ఇల్లు ఖాళీ చేసుకోమంటే మీకు వచ్చిన ఇబ్బందులు ఏంది అని నన్ను తిట్టుకున్నారు. కానీ ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ చూడండి. ఈ అపార్ట్మెంట్, సో ఈ అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు ఉన్నాయి. సో కొన్ని కుటుంబంలో 10 మంది, కొంతమంది కుటుంబంలో 11 మంది, అండ్ కొంత కుటుంబంలో ఒకరు ఇద్దరు ఇట్లా. సో ఇందులో దాదాపు 6 నుంచి 7 వేల మంది రోడ్డున పడబోతున్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళున్నది ప్రైవేట్ ల్యాండ్ పట్టభూమి వాళ్ళు కొనుక్కొని అండ్ డెవలప్మెంట్ చేసి అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనికి గవర్నమెంట్కి అస్సలు ల్యాండ్కి సంబంధమే లేదు. సో ఇది ఎఫ్టీఏలో లేదు, బఫర్ జోన్ లో అంతకన్నా లేదు. ఇక హైడ్రా ఏమైనా దీన్ని ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంటుందంటే అది కూడా లేదు. ఎందుకంటే హైడ్రా వీళ్ళకి క్లీన్ చిట్ కూడా ఇచ్చిందంట. అయినా కూడా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అండ్ ఇక్కడ గాంధీ గారి విగ్రహం కట్టాలి అంటే ఈ ఫ్లాట్లను అన్నింటినీ ఖాళీ చేయండి అంటూ నోటీసులు ఇచ్చింది. దానికి మీకు నష్టపరిహారం, పునరావాసం కూడా మేము ఏర్పాటు చేస్తాం అంటున్నారు. మరి దానికి ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏందనేది చెప్తాం. సో మధు అండి, మేము 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నామండి. హోమ్ లోన్ పెట్టి హోమ్ లోన్స్ తీసుకొని ఇక్కడ ఇంకా ఈఎంఐలు కంటిన్యూ అవుతున్న ఈ తరుణంలో ఇటువంటి పబ్లిక్ నోటీస్ ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీదకి లాగనని చూశారు రేవంత్ రెడ్డి గారు. మూసీ నదిని ఫస్ట్ ప్రక్షాళన చేసి చూపించమనండి. ఆ తర్వాత గాంధీ స్టాట్యూ వేకెంట్ ల్యాండ్లో అక్కడ ఉంది కదా, బాపుఘాట్ జాగాల్లోనే అక్కడే వేరే అక్కడ ఆ విగ్రహం దగ్గరే ఇంకో విగ్రహం కట్టమనండి, పెద్ద విగ్రహం. మాకేం ఇబ్బంది లేదు. చాలా వేకెంట్ ల్యాండ్ ఉంది. ఇది ఫ్యూచర్ సిటీని నువ్వు అక్కడ అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెక్రటేరియట్ అన్నీ అక్కడ పట్టుకుని వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు గాంధీ విగ్రహాన్ని ఎక్కడ కట్టి నువ్వేం సాధిద్దాం అనుకున్నావు? స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ గారి స్టాట్యూ కోసం మా స్వాతంత్రాన్ని హరించే విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇది తప్పు. ఇది. అది ఆయనకి తెలియాలి. ఇది ఈ ల్యాండ్ వాల్యూ కోటాను కోట్ల విలువైన ల్యాండ్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలనుకున్నావు. సిటీ సెంటర్లోని ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది. దీన్ని నువ్వు స్వాధీనం చేసుకొని నీ సొంతానికి వాడుకుంటావో, నీ తాలూకా తొత్తులకే ఇచ్చుకుంటాను అనుకుంటున్నావో, ఏం చేసుకుంటున్నావో అది నీకు తెలియాలి. అది నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు. అది గతంలో మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేకుండే, ప్రతి దానికోసం కష్టపడి చేయించుకున్నారని విన్నాను. అవును, చాలా కష్టపడి చేసుకున్నామండి మేము. ఎంత చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో మేము ఉంటున్నాం ఇక్కడ. ఇంత ప్రజాపాలన అయితే నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. పబ్లిక్కి నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఏ హామీలు ఇచ్చుకున్నావో ఆ హామీలు నెరవేర్చండి. అవి నెరవేర్చలేక ఏదో చేద్దాము, ఇది చేసి వాటిలన్నింటినీ మైపెరిపిస్తాము అని చెప్పి మా స్వాతంత్రాన్ని హరించి ఇక్కడ మా ఇల్లులు ఎరగొట్టి నువ్వేదో చేద్దాం అనుకుంటే ఇది నీ కళ నెరవేరని కళ. మమ్మల్ని అన్నీ ఎక్కడ దగ్గర ప్రతి దగ్గర నువ్వు 2.5 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, నువ్వు ఒక పబ్లిక్ పని చేశానని చెప్పి ఒక మంచి సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశానని చెప్పమనండి, మేము ఒప్పుకుంటాం. దేనికైనా సరే ఒప్పుకుంటాం. ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాను, ఈ బిల్డింగ్ ఇక్కడ ఒక కంపెనీ తీసుకొచ్చాను, ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాను అని చెప్పమనండి. వచ్చిన దగ్గర నుంచి హైడ్రా అని పేదవాళ్ళు ఇల్లులు పగలగొట్టడం, ఇంకా ల్యాండ్లు ఈ అరణ్య జంగిల్ యూనివర్సిటీ ల్యాండ్ని కబ్జా చేయడం, అది చేయడం, ఇది చేయడం. సుప్రీంకోర్టులో ఇన్ని మొట్టికాయలు పడినా కూడా ఈయనకి బుద్ధి రావట్లేదు.